దేవునికి స్తోత్రం. చేరవచ్చిన అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా వాక్య ధ్యానములో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలు మనం విందాం. ఈరోజు మన యొక్క వాక్య ధ్యాన అంశము ఈరోజు ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం ఎలా, అలా ఆధారపడిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడం ఎలా, అలా ఆధారపడిన వారు ఎవరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు రాసినటువంటి కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారిని అంటే నీ మీద ఆధారపడ్డవారిని, నీ మీద ఆనుకున్నవారిని, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. చూడండి, ఇక్కడ నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. ఎవరైతే నీ మీద ఆధారపడతారో, ఎవరైతే నిన్ను ఆనుకుంటారో, ఎవరైతే దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు దిక్కు, ఈ ప్రపంచంలో ఎవరు నాకు సహాయం చేయలేరు, ఎవరు నాకు ఏ విధమైనటువంటి తోడ్పాటు లేకపోతే ఏ విధమైనటువంటి సహాయం లేదు ఎవరి ద్వారా, దేవుడే నాకన్నీ అని ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టడంట. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? దావీదు చెప్పాడు. ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎరిగాడు, దావీదు ఎరిగాడు. ఎలా అంటే, దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. దావీదు దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించాడో అది మొదలుకొని దావీదుని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు అది ఎరిగినటువంటి దావీదు అంటాడు, యెహోవా నా దేవా, దేవుడా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవు, విడిచిపెట్టేవాడివే కావాల్సిన. కావున ఎవరైతే నీ నామమును ఎరిగి ఉంటారో వాళ్ళే నిన్ను నమ్ముకుంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే సహజంగా అందరూ చెప్తారు, మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, నేను కూడా నమ్ముతా. హల్లెలూయా. నేను కూడా నమ్ముతా అంటారు, చాలా మంది అంటారు మనతో. నాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, నేను కూడా నమ్ముతా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మడం అంటే ఏదో నామమాత్రంగా కాదు. హల్లెలూయా. నమ్మడం అంటే పహనీలే అన్నట్టు కాదు. నమ్మతాలే అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనిస్తే నిజంగా నేను కూడా నమ్ముతా, నేను కూడా నమ్ముకుంటా
నేను అన్నట్టుగా మాట్లాడేది కాదు ఇక్కడ. ఎవరైతే ఆయన నామమును ఎరిగి ఉంటారో, ఎరగడం అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత అద్భుతమైన దేవుడో, ఎలాంటి ప్రభావము కలిగిన దేవుడో ఎవరు తెలుసుకొని ఉంటారో వాళ్ళే ఆయనను నమ్మినట్టు అంటున్నాడు. హల్లెలూయా. మేము నమ్మాం, ఇది కాదు. మేము నమ్మాము, మేము కూడా అది కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మడం అంటే నామమాత్రంగా కాదు, ఏదో పానీలే అని కాదు, ఆ యేసు ప్రభువు కూడా ఒక దేవుడు అని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఎరిగిన వాళ్ళు అంటే ఆయనను క్షుణ్ణంగా ఎరిగిన వాళ్ళు, ఆయన తెలుసుకున్న వాళ్ళు. హల్లెలూయా. సహజంగా ఒక మనిషిని మనం నమ్మాలంటే మొదట ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, లేకపోతే అతని యొక్క ప్రవర్తనను, అతని యొక్క విధి విధానాలను గమనిస్తాం. కొద్ది రోజులు టైం పడుతుంది. ఒక వ్యక్తి ఇతడు మంచివాడు, ఇతన్ని నమ్మచ్చు, ఈమె మంచిది, ఈమెను నమ్మచ్చు, హల్లెలూయా అని నిర్ధారణ చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ ఒక వ్యక్తిని ఇతను చెడ్డవాడు అని నిర్ధారణ చేయడానికి సమయం అవసరము లేదు. మొదట్లోనే అతడు ఎలాంటి వాడో, ఆమె ఎలాంటిదో మనము చాలా సింపుల్గా పసిగట్టేస్తుంటాం, చాలా సింపుల్గా నిర్ధారణ చేసేస్తూ ఉంటాం. ఆమె ఆయన అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా. కానీ దేవుని యొక్క నామాన్ని ఎవరైతే ఎరగతారో, అంటే ఆయన యొక్క స్థితిగతులను, ఆయన యొక్క ప్రభావములను, ఆయన మహిమను, ఆయన ఘనతను ఎవరు క్షుణ్ణంగా తెలుసుకుంటారో వాళ్ళే ఆయనను నమ్మారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన నమ్మారు, ఆయన నమ్ముచున్నారు అని అర్థం. నీ నామమును ఎరిగిన వారే నిన్ను నమ్ముతారు, నిన్ను నమ్ముకుంటారు. అంటే అందరం నమ్ముకున్నాం అంటే అది కాదు, అది కరెక్ట్ కాదు అంటున్నాం. ఎవరు ఆయన నామాన్ని ఎరగతారంటే, ఎవరు దేవుణ్ణి క్షుణ్ణంగా తెలుసుకుంటారో, దేవుని యొక్క ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు, వాళ్ళు నమ్మినట్టు వాళ్ళు నమ్ముతారు. మిగతా వాళ్ళంతా నామ మాత్రమే. ఎలాగంట? నామ మాత్రమే. యేసు ప్రభు కూడా దేవుడే అన్నట్టుగా ఉంటారు అని అక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళకి దేవుని శక్తి తెలుస్తుంది, దేవుని యొక్క ప్రభావం, ఆయన యొక్క ఆ విలువ తెలుస్తుంది. ఈరోజు ఆచారం కదా, గుడికి పోవద్దా, చూస్తాంలే, పోతాం, గబక్కనే ఏదైనా పని పడితే కష్టమైపోద్దేమో అన్నట్టుగా ఉండేవాళ్ళు కాదు. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధారమే కాదు, ఏ వారము ప్రార్థనను ముగించరు. ఇది కన్ఫర్మ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడడం అంటే దేవుణ్ణి ఆశ్రయించడం. ఇక ఆశ్రయించడం అంటే నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా, నాకు సహాయము చేయగలవారు ఎవ్వరు లేరయ్యా, ఈ ప్రపంచంలోనే లేరయ్యా. హల్లెలూయా. ఇలా చెప్పగలగాలి మనం దేవునితో. అది దేవుని మీద ఆధారపడడం అంటే. దేవుని మీద ఆధారపడడం అంటే, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నువ్వేమన్నా చేయగలుగుతావా, పర్వాలేదులే, నేనెవరో ఒకరిని అడగతా, ఇది కాదు. హల్లెలూయా. ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు ఒక సహాయం చేయగలుగుతావా, చేస్తానంటే చెప్తా. ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదా మనం? చాలాసార్లు విన్నాం.
చేస్తానంటే చెప్తా అంటే చేస్తాడో చేయడో అన్న సందేహం మనకుంది. హల్లెలూయా. కాబట్టే సింపుల్గా చేస్తానంటే చెప్తా అంటాం. అది దేవుడు అలా కాదు. ప్రభువా చేస్తావో లేదోలే అన్నట్టుగా మనం ఉంటే ఆయన కూడా గమ్మగానే ఉంటాడు. ఆయన కూడా పట్టించుకోకుండా పట్టినట్టుగానే ఉంటాడు. ప్రభువా నీవే దిక్కయ్యా, నీవు తప్ప నాకు ఇంకో ఆధారం లేదు, నాకు ఇంకో మార్గం లేదు, నాకు ఇంకో ఛాన్స్ లేదు, నీవు చేయకపోతే నా పరిస్థితి ఇంతే. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి ఒక పట్టుదల, ఇదే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడము. హల్లెలూయా. దేవుని మీద పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆధారపడము. ఇక నీవు చేయకపోతే నాకు చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా, నాకు తెలిసి సంగతి అని ఒక డిసైడ్మెంట్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆ మేలును పొందుతారు. వీళ్ళే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళని చెప్పచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడటం అంటే మరో ఆప్షన్ ఉండదు, వేరొక అవకాశాన్ని ఎత్తుక్కోరు. ఒక నలుగురిని అడగదాం అనుకోరు, ఒక 10 మందిని అడగదాం అనుకోరు. ప్రభువా నీవే నీవే నీవే. హల్లెలూయా. నీవు తప్ప నాకిక వేరే ఆధారం లేదు, నీ మీదే ఆధారపడుతున్నా. ఇలాగాన చేయగలిగితే, హల్లెలూయా, ఇలాగాన మనం కానీ చేయగలిగితే ప్రియమైన దేవుడు బిడ్డలారా నిజంగా దేవుడు ఎంతగా మనకు సహాయపడతాడంటే ఇక దాన్ని వివరించడానికి కూడా వల్ల కాదంతే. కానీ ఈరోజు ఎవరు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి ఉన్నారు, ఎవరు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని ఉన్నారు? ఆప్షన్స్ ఎత్తుక్కుంటున్నారు. ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్. తెలుసు కదా మల్టిపుల్ చాయిస్ అంటే ఒక క్వశ్చన్కి బిట్టుల్లో ఉంటాయన్నమాట. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తారు, వాటిలో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది. సో కాబట్టి తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ పెడతాము, తెలియకపోతే ఏదో ఒకటి పెట్టేస్తాం గుడ్డిగా, ఇది అయి ఉంటుంది అని. అలా కాదు. ఒకటే దృష్టిలో, ఒకటే ఆలోచనలో దేవుని మీద మనం ఆధారపడాలా. హల్లెలూయా. దేవుని మీద మనము ఆధారపడాలి. చూడండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావున నీ నామమును ఎరిగిన వారే నిన్ను నమ్ముకుందురు. ఫస్ట్ చదువుకున్నమ్మా. అంటే నిన్ను ఎవరు ఆశ్రయిస్తారంటే నీ నామమును ఎరిగిన వాళ్ళే ఆశ్రయిస్తారు, వాళ్ళు నిన్ను నమ్ముకుంటారు. నమ్ముకోవడం అంటే ఆశ్రయం, పరిపూర్ణంగా నమ్మడం, సంపూర్ణంగా నమ్మడం. ఇక్కడికి వచ్చే తలకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కాబట్టే నీ మీద ఆనుకుంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ఆనుకోవడం కష్టం. దేవుని మీద విశ్వాసం లేకపోతే దేవుని మీద ఆనుకోలేము. రకరకాలుగా వెళ్తుంటుంది మన ఆలోచన. దేవుని మీద విశ్వాసం లేకపోతే దేవుని మీద ఆధారపడలేము. అదే దేవుణ్ణి ఎరగకపోతే ఆయన్ని నమ్మలేము. దేవుని మీద విశ్వాసం లేకపోతే ఆయన మీద మనం ఆనుకోలేము. ఎవని మనస్సు నీ మీద ఆనుకును
ఎవరైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ మీద ఆనుకుంటాడో వారిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతావు. వారిలో ఎలాంటి దిగులు ఉండదు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, లేకపోతే ఏదో గుడ్డోటం అన్నట్టుగా ఏమీ ఉండవు. అతడు పరిపూర్ణంగా శాంతి కలిగిన వాడిగా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, పూర్ణ శాంతి కలిగిన వాడిగా వారిని నీవు కాపాడుతావు. మధ్యలో వదిలిపెట్టేవు ప్రభు నువ్వు. ఎందుకంటే ఎవరు నీ మీద ఆనుకుంటారో వారు నీ మీద విశ్వాసము కలిగి ఉంటారంతే. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే దేవుడి మీద ఆనుకోవడం కుదరదు. దేవుని నామాన్ని ఎరక్కపోతే ఆయన నమ్ముకోవడం కుదరదు. హల్లెలూయా. విశ్వాసం ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి ఆనుకుంటారు. వారి మనస్సు దేవుని మీద ఆనుకుంటారు, ఆధారపడతారు. అప్పుడు వారు పూర్ణ శాంతి గల వారిగా కాపాడబడతారంట. ఎవరు కాపాడతారంటే దేవుడే. పూర్ణ శాంతి గల వారిగా మనల్ని చేయడానికి దేవునికి మాత్రమే అధికారం. ఆయన మాత్రమే సమర్థుడు అని చెప్పొచ్చు. అధికారం అనే దానికంటే కూడా మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేయడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి విశ్వాసం ఉండాలా. దేవుని మీద ఆనుకోవాలంటే విశ్వాసం లేకపోతే ఆనుకోలేము. రకరకాలుగా వెళ్తుంటుంది మైండ్. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక సమస్య మన దగ్గరకు వస్తే దాన్ని ఏ రకంగా పోగొట్టుకోగలం అనే విషయం మీద రకరకాలుగా ఎవరికి ఫోన్ చేయాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరిని ఆశ్రయించాలా అని మనుషుల గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ ఎవరి మనస్సు నీ మీద అనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. హల్లెలూయా. ఇక తిరుగులేదంతే. ఎవరి మనస్సు అయితే ఎవరైతే అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడిన వారికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడిన వారికి విశ్వాసం ఖచ్చితంగా ఉంటుంది అంతే. అదే అర్థం. విశ్వాసం లేకపోతే దేవుని మీద ఆధారపడలేరు. విశ్వాసం లేకపోతే దేవుని కూడా ఇష్టడై ఉండలేరు. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం ఇది దేవుడే చేయగలడు. ఇది చెప్పండి, ఇది దేవుడే చేయగలడు. మరొకరు చేయలేరంతే, ఇంకెవరు చేయలేరంతే. ఈరోజు ఆ విశ్వాసం మనలో లేదు అని ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడాల్సింది పోయి ఏదేదో ఆలోచన చేస్తూ ఉంటాం, ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉంటాం, ఎవరెవరో దగ్గరికి వెళ్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నోసార్లు చెప్పినా మరలా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, మనకు ఎంత బాగలేకపోయినా, ఎంత పెద్ద డాక్టర్ అయినా ఆయన చెప్పేది ఒకటే మాట, నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత దేవుడి ఇష్టం అంటాడంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. నా ప్రయత్నం నేను చేస్తాను, తర్వాత దేవుడి ఇష్టం అంటాడు. మనమేమంటాం, అయ్యా నువ్వే నాయన కాళ్ళ మీద పడుతున్నావు. ఎవరి మీద? డాక్టర్ల మీద. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతాం. నువ్వే నాయన దేవుడు అంటాం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చెప్పేది అదే, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసంతో నా మీద ఆధారపడ్డావంటే నీకు ఎదురే ఉన్నదే కాదంటున్నాడు, నీకు తిరిగే లేదంటున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరమే లేదంటున్నాడు. ఏ విషయంలో నువ్వు చెడియవలసిన అవసరమే లేదంటున్నాడు. హల్లెలూయా. అయితే విశ్వాసము కలిగిన వారిగా నా మీద మీరు ఆధారపడాలా అని దేవుడు చాలా ఖండితంగా చెప్తున్నారు.
ఎవని మనస్సు నీ మీద ఆధారపడునో, నీ మీద అనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఇదే ఎందుకు కాపాడుతున్నావు అంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. నా సేవకుడైన యోబుని నువ్వు చూసావా అంటాడు దేవుడు. ఎవరితో? సాతానుతో అంటాడు. నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? ఎందుకు తెలవదయ్యా? యోబును నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అతను నీ మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను కనపరుస్తున్నాడు, కారణం నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అన్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని కాపాడుతానంటున్నాడు. కాపాడుతానంటే పూర్ణ శాంతి గలవానిగా. అందరినీ కాపాడే దేవుడే, ఈ ప్రపంచాన్ని కాపాడే దేవుడే, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చాలా మంది మమ్మల్ని యేసు ప్రభు కాపాడలేదు అనుకున్న వాళ్ళు వారంటి అమాయకులు, వారంటి అబద్ధికులు ఈ ప్రపంచంలో ఇంకో రెండు అంతే. ఈ ప్రపంచంలో ఉండే ఎవరినైనా సరే వాళ్ళు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరినీ కాపాడే దేవుడే, కాపాడే దేవుడే. హల్లెలూయా. కానీ ఇక్కడ వర్షన్ వేరు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడాలంటే విశ్వాసం ఉండాల దేవుని మీద. అందరూ కాపాడబడుతున్నారు కానీ వాళ్ళలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు. హల్లెలూయా. ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని మీద ఆనుకుంటారో వారు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవని మనస్సు మనస్సు అంటే మనస్సు ప్రాణాత్మ దేహములు. హల్లెలూయా. ప్రాణాత్మ దేహముల యొక్క కలయికే మనస్సు. ఎవని మనస్సు అంటే మనస్సు మాత్రమే కాదు, ప్రాణము, ఆత్మ, దేహము మూడు కలిసినదే మనస్సు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకే ఎవని మనస్సు నీ మీద ఆధారపడినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవని శరీరము లేకపోతే ఎవని దేహము, ఎవని ఆత్మ, ఎవని ప్రాణము అని అనలా అక్కడ. ఎవని మనస్సు సమస్తాన్ని కేంద్రీకృతం చేయగలిగింది. మనస్సు కంట్రోల్ చేయగలిగింది. ప్రాణ, ఆత్మ, దేహములను ఒక తాటి మీద నిలబెట్టగలిగేది మనస్సు. హల్లెలూయా. కాబట్టి ఎవరి మనస్సు నీ మీద అనుకున్నానో అంటే ఎవరి ప్రాణము, ఆత్మ, దేహము నీ మీద అనుకున్నానో, హల్లెలూయా, పరిపూర్ణంగా సంపూర్ణంగా వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడటం అంటే ఆషామాష కాదు. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి లేకపోతే మనం ఆధారపడలేము. ఇక్కడున్న మనం ఎవరైనా చెప్పగలరా నేను పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడున్నాను? మనకు రకరకాల ఆలోచనలు. దేవునికి ఇద్దాం అవకాశమా? వద్దులే పాప, అందరినీ చూసుకోవద్దు అన్నట్టుగా మనం పానీలు అన్నట్టు వదిలేస్తుంటాం దేవుణ్ణి. అంటే మనకు కార్యాలు జరిగినయ్యకుండా దేవా నువ్వు వద్దులే. హల్లెలూయా. దేవునికి మనం శాంతిస్తుంటాం, ఏమనంటే వదిలేస్తుంటాం అన్నమాట. ఎందుకు వదిలేస్తుంటాము? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఎందుకు వదిలేస్తామంటే విశ్వాసము, నమ్మకం లేక. అవి ఉంటే వదలం, అవి ఉంటే వదలలేం. కోరికాడతాం, దేవా నీవే నీవే నీవే, నీవు తప్ప హల్లెలూయా, ఎవరు మాకు సహాయము చేయలేరు, నీవే నాయన, నీవే 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 నీవే
అయితే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాము, ఇతరేతర ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చెప్పినట్లుగా ఎవరు ముదురు విశ్వాసులు, ముదురు విశ్వాసులు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేయించుకోవాలా, దిష్టికి కూడా తీయించుకోవాలంట. ఎవరు వీళ్ళు చెప్పేది? ఎవరా? పాపం అప్పుడే దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పరు, భయం వాళ్ళకి. అమ్మో ఇటువంటి పనులు చేయకూడదు అన్న ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి, ఒక ఇంకిత జ్ఞానం ఉంటుంది. ముదురు విశ్వాసులు ముదిరిపోయి, విశ్వాసంలో ముదిరిపోతారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. వాళ్ళు చెప్తారు ప్రార్థన చేయించుకో, ఎన్నీళ్ళు కూడా తీపించుకోటి. చాలా సింపుల్గా చెప్తారు. అమ్మా ఫలానా ఆమె చెప్పింది, అవును అట్టయితే చెయ్యి. ఎందుకంటే ఆమె ముదురు విశ్వాసి కాబట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయించుకో, చీటాకు కూడా కట్టించుకో అని చెప్పి విశ్వాసాలు ఉన్నారు. అంటే ఏ ప్రయోజనం? ప్రార్థన మీద ఎప్పుడైతే నీకు నమ్మకం లేదో, ఎప్పుడైతే నీకు విశ్వాసం లేదో, మరొక ఆప్షన్ ఎత్తుక్కుంటావు, మరొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. నిజంగా దేవుని మీద ఆధారపడితే, ప్రార్థన మీద నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, దేవుడే చేయగలడు, దేవుడు తప్ప ఎవరు చేయలేరు అన్నటువంటి ఒక నిర్ధారణ నీలో ఉంటే, నువ్వెట్టి పరిస్థితుల్లో కూడా మరొక ఆప్షన్ని ఎంచుకోవు. హల్లెలూయా, దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు సహాయము, దేవుడే నాకు అన్ని. ఎందుకంటే నేను ఆయన మీదే ఆధారపడ్డా, నేను ఆయన మీదే ఆనుకున్నా. నేను ఇంకొకరి మీద ఆనుకోవాలా, లేకపోతే ఇంకొక వైపు నేను చూడాలా. ఆయన ఇస్తేనే. హల్లెలూయా, ఇలా ఎవరైతే ఉండగలరో దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడంతే వాళ్ళ కాడికి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఆయన్ని నమ్మాలా, ఇంకా నమ్మలా, అందుకే ఆధారపడలా. ఆయన మీద ఆనుకోవాలంటే విశ్వాసం ఉండాలా. ఇంకా విశ్వాసం లేదు, పేరేమో విశ్వాసే. హల్లెలూయా, కానీ విశ్వాసమే ఉండదు. ఏదో ఒకటి కళ్ళ ముందర, అంటే ముందు జరుగుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతకుముందు నాకు సలిపి నొప్పి వస్తే మండేసుకుంటే పోయేది అన్న మనసు ఎప్పుడైతే ఉంటుందో, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మమ్మ ఈ సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతుంది. మా అమ్మమ్మ ఉండింది కదా, మీ అందరికీ తెలుసు. ఆమె ప్రభువుని ఎందుకు నిద్రించింది. ఆమెకు పాపం దేవుడు నమ్ముకో ముందు సలిపి నొప్పి వచ్చేదంట. సలిపి నొప్పి వస్తే పాపం ఒక 2-3 యాపాకులతో సరవందే పాదంటది. యాపాకులు ఎత్తుకొని పట్టామని కనుకొడితే ఈ నొప్పి బాధంట. అప్పట్లో అదొక, అంటే వారి నమ్మకం, వారి విశ్వాసం ఆ విధంగా ఉందన్నమాట. దేవుని నమ్ముకున్న బ్రాంచ్ ఒకటే దిగులైపోయిందానికి. ఏం దిగులైపోయిందంటే, నాకు ఇప్పుడు సలిపి నొప్పి వస్తే నేనేం చేయాలా? హల్లెలూయా, నాకు ఇప్పుడు సలిపి నొప్పి వస్తే నేనేం చేయాలి? ఇదే దిగులైపోయింది. సో నాకు చెప్తా ఉండేది, అభయా నేను అప్పుడు దేవుని నమ్ముకోకముందు సలిపి నొప్పి వస్తే మండేసుకుంటే తగ్గేది అభయా, ఇప్పుడు ఎడ చేయాలా అని అడుగుతుంది. నేను ఒకటే చెప్పా, నీకు రాదు, వస్తే దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా, నువ్వు మండి వేసుకోబోలేదు, ఆ మండి చేత 2 దెబ్బలు తినబోలేదు అని చెప్పేవాడు. ఒకానొక రోజు జరిగిన సంగతి. ఎందుకంటే మామూలుగా అయితే రాదు, కానీ పిలుస్తుంది కదా, వస్తే ఏం చేయాలంటే అర్థమైంది. రా చాలా మంది పిలుస్తుంటారు, జ్వరం వచ్చేస్తుందేమో వచ్చిందా వదిలిపెట్టరు వాళ్ళు. హల్లెలూయా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వస్తే ఏం చేయాలి. ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ ముగించుకొని 2:30 టైంలో వెళ్ళి బండి ఇంట్లోకి వస్తా ఉంది. వరండాలో కొనుక్కొని ఉంది. మన వరండా తెలుసు కదా, హల్లెలూయా, మా ఇంటి దగ్గర వరండాలో కొనుక్కొని ఉంది. కొనుక్కొని అమ్మో అయ్యో భయంకరంగా అల్లాడుతుంది. ఎంత భయంకరంగా అల్లాడుతుందంటే అంత భయంకరం. వెళ్ళాను, అమ్మమ్మ అన్నాను. నాయనా నొప్పయ్యా, చలికి నొప్పి వచ్చేసిందయ్యా అన్నాడు. పాపం పిలిచా, అప్పుడు దాకా రాలా, కొన్ని సంవత్సరాలు రాలా. పిలిచి రప్పించుకున్నది. వస్తుందేమో. ఏది వచ్చునని మనం భయపడతాం, అది ఉరి వచ్చినట్టు వస్తుందని భయపడి. హల్లెలూయా. ఏది వస్తుందని మనం భయపడతామో అది ఉరి వచ్చినట్టు వస్తుందంట. సో దేని కూడా మనం ఆహ్వానించకూడదు. ఏదైనా మనకు గుర్తొచ్చిందా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా అని అంటే చాలు, అది రాదు ఇంకంతే. ఒకవేళ అది దూరంలో ఉన్నా ఇంకెళ్ళిపోద్ది. సో కాబట్టి అల్లాడుతా ఉంది, బాధపడతా ఉంది. నేరుగా వచ్చాను, చేయి పెట్టాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, సలిపి నెప్పి అని పిలువబడుతున్నా, దురాత్మ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే, విత్ ఇన్ మినిట్స్, అంతే, ఒక 5-6 నిమిషాల్లో సంపూర్ణంగా నయమైపోయింది. ఇక మరలా ఆ నొప్పి అమ్మమ్మకు మరలా రాలేదు. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు చూసింది కదా, మండేసుకుంటేనే పాతదేమో అనుకున్నది. ఇప్పుడు ఏమైంది? ప్రార్థనకు కూడా పోయింది. ఇక నాకు దిగులు లేదు, వచ్చినా కూడా దేవుడు తీసేస్తాడు అన్న నమ్మకం ఉంచింది. మళ్ళా నొప్పి రాల. ఆ రోజు ఎంత భయంకరమైన పెయిన్ అనిపించింది తెలుసా? అదంతా 7 నుంచి మొదలయ్యి 8 నుంచి గుండెల్లోకి వచ్చేసిందంట. ఊపిరి తిరగట్లేదంట. చాలా భయంకరంగా ఆ పరిస్థితి ఆ రోజు నిజంగా నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి నేనేమంటానంటే, ఇతరేతర వాటి మీద ఆధారపడకుండా పరిపూర్ణంగా దేవుని మీదే మనము ఆధారపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలా. ఈరోజు చాలా మంది చీటాకులు మానేసి వచ్చి వాక్యాలు కట్టుకుంటున్నారు. మలతాళ్ళకి వాక్యాలు చాలా సార్లు చెప్పాను నేను. వాక్యాలు కూడా మనము చెప్పండి కట్టుకోకూడదు. ఒకసారి చెప్పా, మనకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నిజంగా చెప్పాలంటే మనము రోషం కలిగిన వాళ్ళమైతే ఆ వాక్యాన్ని ఏడగట్టుకోవాలంట. ఏడా నుదుటిన బాస్కిముగా, అది బాస్కిము. పెళ్ళప్పుడు కట్టుకుంటారు, అది కాదు. హల్లెలూయా. అవి మరుగైపోయినాయి, గమనించారు లేదు మీరు? అవి అసలు కనబట్టలే కదా. బాస్క్యము అంటే వాక్యాన్ని రాసి కట్టుకోమని చెప్పి బైబిల్ చెప్తుంది. ఈడ బ్రాస్లైట్ లాగా ధరించాలంట, మణికట్టుకి ఇలా ధరించి ఇట్లా చూపించాలి వాక్యాన్ని. బ్రాస్లైట్ వేసుకున్నట్టు చూపించేది కాదు. హల్లెలూయా. బ్రాస్లైట్ వేసుకొని బట్ట తిప్పేసి ఏడదాకా లాగి, నేను బ్రాస్లైట్ వేసుకున్నాను, ఈ గుండి ఇప్పేసి మెడలో చైన్ వేసుకున్నాను అని నేను చెప్పాను కదా. నేను చేతికి 2 ఉంగరాలు వేసుకున్నాను అని ఖుషి కాదు వచ్చినోడికి పెట్టుకొని తిరిగేది కాదు. నేను చేసి ఆ రోజు నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ 2 ఉంగరాలు మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళకి కాళ్ళ మీద పెట్టిన ఉంగరాలు 2 ఉన్నాయి నా దగ్గర. అవి వేసుకొని అంటే నేను ఉంగరాలు వేసుకున్నాను. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చూపించాల్సింది వాక్యాన్ని బైబిల్ చెప్తుంది. వాక్యం రాసి, లేకపోతే కొంతమంది పాత బైబిల్ చింపేసి ఆ మలతాడు కట్టేసుకోండి, కవర్లో పెట్టి మళ్ళీ తడవకుండా. ఇది చేయకూడదు అమ్మా, ఏనండి, చేయకూడదు ఇది. ఒక ఆమె నాతో చెప్పింది, నేను చాలా మందికి కట్టానని. అమ్మా కట్టకూడదు, నీకే చెప్తున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. వాక్యాలు మనం కట్టకూడదు పిల్లకాయలకి, అవి సీటాకులతో సమానము. ఏనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే
దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి మనకేం అవసరం లే, దేవుని ప్రార్థన అంతే. దేవునికి మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, అంతే, ఆశ్చర్యకరాలు జరుగుతాయి. మరొక ఆప్షన్, మరొక అవకాశం ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు 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 లేదు. నేను అనుభవించాను, నేను పొందా, నేను చూసా. నా బిడ్డల విషయంలో వాళ్ళకి ఏం బాగాలేకపోయినా అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా ముందరేసుకొని కూర్చొని ప్రార్థన చేయడం అంతే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పుట్టిక స్వస్థత ఇచ్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ సిడి పెట్టే విషయంలో మాత్రం ఒక్కసారే, నేను చెప్పా కదా, పెద్ద పాప రాత్రి 1 గంట నుంచి ఉదయాన్నే 8:50 దాకా ఏడ్చింది. ఆ రోజు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు, అంతే. ఇక మరలా పెద్ద పాప ఏడవలేదు, చిన్న పాప కూడా ఏడవలేదు. సిడి లేదు, ఇంకా ఎలాంటి సిడి లేదు, అంతే. దేవుని కృప వారి మీద కప్పబడింది, అంతే. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకుంటామో, ఇంక మనం ఏమీ ఎత్తుక్కోవలసిన పని లేదు. ఇంక ఏమి ఎత్తుక్కోవాలి మనం. అయితే దేవుని మీద ఆధారపడాలని ఖచ్చితం నమ్మకంతో ఆయన మీద ఆనుకోవాలా. ఎలా? విశ్వాసంతో. హల్లెలూయా. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. చూద్దాం త్వరగా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే 112వ కీర్తన 7వ వచనం, 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు కూడా జడియడు. హల్లెలూయా. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, స్థిరముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఏ మాట విన్నా కూడా, అమ్మ నా ప్రాణం దెబ్బ 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 అంటుందమ్మా, నా గుండెల్లో దడ 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 అంటుందమ్మా అన్నారు. హల్లెలూయా. నాకు భయం వేస్తుంది అన్నారు. యెహోవాను ఆశ్రయించి వాని హృదయము స్థిరంగా ఉంటదంట. దుర్వార్త అంటే చెడ్డ వార్త. దుర్వార్త అంటే చెడ్డ వార్త, భయము కలిగించే వార్త, వణుకు పుట్టించే వార్త. ఇలాంటి వార్తలు ఏమన్నా సరే జడియుడంట, భయపడడంట, అదురుకోడంట. హల్లెలూయా. ధైర్యంగా నిలబడతాడంట, స్థిరంగా నిలబడతాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆ హృదయము స్థిరత్వం కలిగి ఉంటుందో, దేవునికి మహిమ కలుగును గాక. ఏది మరొకసారి చదవమ్మా. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియుడు, భయపడడు. సడన్ గా వచ్చి ఏం చెప్పినా కూడా, అయ్యా యోబు గారు మన పొలాలన్నీ తగులుకోపోయాయ్యా, అవునా? అయ్యా మన పశువులన్నీ కూడా చచ్చిపోయాయ్యా, అయ్యా ఒంటెలు చచ్చిపోయాయి, గాడిదలు చచ్చిపోయాయి, ఎద్దులు చచ్చిపోయాయి, అవునా? అయ్యా నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారయ్యా, అవునా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పగలరు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆలోచించండి ఒకసారి. ఒకేసారి ఎన్ని జరిగాయి? ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, తనకు సంబంధించి తన భార్య తప్ప ఎవరు మిగల్లా. అయితే ఆయన ధీటుగా నిలబడ్డాడు. ఒక్కొక్క మాటకు ఒరిగిపోలా, ఒక్కొక్క మాటకు కుంగిపోయి డబాని కింద పడిపోయి సుఖగోల్పాలా. నిలబడాడు ధీటుగా. ఇచ్చిన వాడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఇచ్చిన వాడే తీసుకున్నాడు.
ఆయన కావాలంటే మరలా ఇస్తాడు అన్న నమ్మకం ఆయనలో ఉన్నట్టే. హల్లెలూయా. విశ్వాసం ఆయనలో ఉన్నట్టే. అందుకే ఆయన దురవార్తకు ఏం చేయలేదు, జడీలా, భయపడలా, ఆయన ఏమాత్రం బెదరలా, స్టాండర్డ్ గా నిలబడ్డాడు, స్థిరంగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా యోబు ఈ వాక్యాన్ని బట్టి హృదయాన్ని యెహోవా యందు స్థిరముగా ఆశ్రయించిన వాడు, హృదయంతో అనుకున్నవాడు. హల్లెలూయా. ఇక ఆయనకి ఏదో ఆలోచన లేదు, దేవుడే దిక్కు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుప్రీమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 1:33 ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 1:33 లాస్ట్ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీడు వచ్చుచున్నదన్న భయం లేక, కీడు వస్తుంది, ఏదో జరిగిపోబోతుంది, ఏదో అయిపోబోతుంది. హల్లెలూయా. కారణం దేవుని ఉపదేశం వాని హృదయంలో ఉంది, దేవుని వాక్యం వాని హృదయంలో ఉంది. మొదట దేవుని మీద ఆనుకున్నాడు, ఆధారపడ్డాడు, అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. రెండోది తన మనస్సుని దేవుని మీద ఆనుకునే విధంగా చేసుకున్నాడు, అంటే నమ్మాడు, విశ్వసించాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో ఉందో వాడట కీడు వచ్చునన్న భయము లేక ఎలా ఉంటాడంట? నెమ్మదిగా నెమ్మదిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయాన్ని గురించి కూడా ఆలోచించడు. నెక్స్ట్ ఏం జరగాలి, నెక్స్ట్ ఏంది, ఏమైపోద్ది, ఎలా ఉండబోద్ది పరిస్థితి. ఎందుకంటే దేవుని వాక్యం తన హృదయంలో ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు నెమ్మదిగా ఉంటాడంట. కీడు ఎంత భయంకరమైన కీడు వచ్చినా సరే, తుఫాను వస్తుందంటే ఫోన్లో చూస్తే చాలు చాలా మందిలో భయము మొదలవుతుంది. హల్లెలూయా. మళ్ళీ వస్తుందంట, ఏంది? మళ్ళీ వస్తుందంట, ఏంది? మర్చిపోయారు అప్పుడే. అంటే చాలు మళ్ళీ వస్తుందంట, 4వ అంటే చాలు, ఓ అమ్మో ఇటు చేయాలా, ఇటు చేయాలా, ఇటు చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయము భయము భయము, ప్రతిదానికి భయము, ప్రతిదానికి భయము. ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడు ఏమైపోద్దో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మందిలో ఉండే భయము, ఏడు కూర్చున్న భయమే, ఆడ కూర్చున్న భయమే, ఆడ కూర్చున్న భయమే. ఆడ కూర్చుంటే పాడ పడిపోద్దేమో, ఏడు కూర్చుంటే టేబుల్ పడిపోద్దేమో, ఆడ కూర్చుంటే ఫ్యాన్ పడిపోద్దేమో. హల్లెలూయా. చాలా మందిలో ఉండే భయం ఇది. వాళ్ళు చూడండి, కావాలంటే ఏమి లేని ప్రదేశంలో ఉంటారు వాళ్ళు, ఆడేమీ పడదని, భూమి చీలిపోద్దని తెలవదు వాళ్ళకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడతా ఉంటే, దేని గురించి అయితే భయపడతాం అది ఉరి వచ్చినట్టు వస్తుందంటే ఏంది? భూమి ఆడకాడికి చీలిపోయి మింగేస్తుంది అంతే, మింగలాట. హల్లెలూయా. బైబిల్లో జరిగిన సంగతి అది. భూమి నెర్ర విడిచి మింగేసిందంట కొంతమందిని, ఇశ్రాయేలీయుల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును, నెమ్మదిగా ఉండును, నెమ్మదిగా ఉండును. దేని గురించి ఆలోచించడు. అందరూ పోయి అవన్నీ సంపాదించుకుంటా ఉంటే, ఆడకపోయి అంతా చేసుకుంటా ఉంటే గమ్మగా కూర్చో ఉంటావేమే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కీడు వస్తుంది అన్న భయమే ఉండదంట. అది వచ్చినా కొట్టుకొని వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, అది వచ్చినా తగిలి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, రాలేదు లోపలికి చొచ్చుకొని. అంత స్ట్రాంగ్ దేవుని కృప ఆవరించి ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఎవరి హృదయం అయితే ఆయన మీద ఆధారపడుతుందో స్థిరత్వం కలిగి ఉంటుందంట. ఆయన ఆశ్రయించినటువంటి హృదయం స్థిరత్వం కలిగి, దుర్వార్తకు కూడా జడీదంట ఆ హృదయం, భయపడదంట. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. మీకు తెలుసా, కొంతమంది గంభీరంగా కనపడుతుంటారు, ఓయ్ అని ఉంటారు. చిన్న జ్వరం వస్తే గడగడ గడగడ గడ ఉనికిపోతుంటారు, భయంకరంగా ఉంటారు మనుషులు. ఓయమ్మో, వీళ్ళ భలే కట్టిన హృదయం అనిపిస్తుంది. గోరు నొప్పి గోరు తట్టుకోలేరు, గెజగెజగెజగెజగెజగెజ ఆడుతుంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఎవరి హృదయం గట్టిదంటే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళ హృదయమే గట్టిది. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, అలాంటి వాళ్ళు మనకు తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో కనబడతారు. ఎక్కడ కనబడతారు? దానియేలు గ్రంథంలో. ఎవరు వీళ్ళు చెప్పండి, గబగబ చెప్పండి, లెక్కేసుకుంటున్నాను నేను. ఎవరు వీళ్ళు? చెరుకు రసమా? చెప్పండి ఎవరు, బాగా చెప్పండి, మీకు తెలుసు కదా. షడ్రకు, మెషకు, అబేద్నెగో. దానియేలునేమో ఏం చేశారు? దానియేలు నలుగురు. హల్లెలూయా, నలుగురు ప్రియమైన దేవుని బిడ్డలారా. వీళ్ళు మొదట ముగ్గురు కనబడతారు, తర్వాత ఒక్కరు కనబడతారు. ఏది నేను చెప్పేది అగ్నిగుణంలో కాదు. మొదట షడ్రకు, మెషకు, అబేద్నెగో కనబడతారు, తర్వాత దానియేలు కనబడతాడు. ఎందుకంటే 3వ అధ్యాయంలో అగ్నిగుండంలో వేసింది ఎవరిని? షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని. 6వ అధ్యాయంలో సింహాల బోన్లో వేసింది ఎవరిని? దానియేలుని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో వీళ్ళు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డారంటే అస్సలు ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని కుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, ఈ దేవతకు మేము పూజించము. హల్లెలూయా, చాలా ఖండితంగా చెప్తున్నారు. రాజు, దేశాన్ని పరిపాలించే రాజు. ఈ రాజు ఏం చేశాడంటే దురాయను ఒక మైదానంలో ఒక బంగారు ప్రతిమను చేయించాడంట. ఏ ప్రతిమను? బంగారు ప్రతిమను. ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ ఉంటది అన్నమాట ఈ విషయం. బంగారు ప్రతిమ. ఇది ఎంత పెద్దదంటే 60 మూరలు ఎడల్పు, 6 మూరలు ఎడల్పు, 60 మూరలు పొడుగు, ఎత్తు. 60 మూరలు. ఇలాంటి మూర తెలుసు కదా? తెలుసా తెలియదా? మూర ఎందుకు తెలియదు? హల్లెలూయా, మూర ఒక కొలమానం అంట. అవి చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మూరతో ఏం కొలుస్తారు? హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 60 మూరలు కింద నుంచి ఇలాగా కొంచుకుంటా పోతే 60 మూరలు ఎత్తుంట, 6 మూరలు ఎడల్పంట. ఇట్లా ఎడల్పు, ఇట్లాగా 6 మూరలు ఎడల్పు, 60 మూరలు ఎత్తు. పెద్ద బొమ్మ. ప్రతిమ అంటే బొమ్మ. దేంతో చేశాడు? బంగారుతో చేశాడు. దేంతో? బంగారు. వా, ఎంత రాజు అయినా బంగారుతో ఒక బొమ్మను చేశాడు. ఎంత బొమ్మ అంటే 60 మూరలు ఎత్తు, 6 మూరలు ఎడల్పు. అయితే ఈ బొమ్మను చేసి నిలబెట్టి ఇలాంటి ప్రకటన చేయించాడు. అందరికి కూడా తెలియజేయటం ఏమనగా,
సంగీత వాయిద్యాలు ఎప్పుడైతే వినబడతాయో అప్పుడు మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అట్టే సాగిలి పడిపోవాలా. బొమ్మ వైపు తిరిగి నేను ఒక బొమ్మను చేశా, ఒక ప్రతిమను చేశా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రతిమ వైపు, ఆ బొమ్మ వైపు తిరిగి మీరు సాగిలి పడి నమస్కారం చేయాలి, ఆ బొమ్మను పూజించాలని చెప్పారు. సరే, ఇంక అందరూ దానికి ఓకే ఏముంది, ఇక వాళ్ళు చేసేదే సహజంగా రాజు చెప్పినప్పుడు చేసి ఇంకా మేలు అన్నట్టుగా చేసి. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే దానియేలు కూడా ఈ బ్యాచ్లో ఉన్నాడు, కానీ అప్పుడు దానియేలు వీళ్ళకి కనబడలా, దొరకలా. ఈయన ప్రత్యేకమైనటువంటి ప్రార్థన గదిలో ఉంటాడు. ఎందుకంటే ఈయన ప్రార్థనలో ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేటువంటి వ్యక్తి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంటే దానియేలు రోజుకి? ఎన్నిసార్లు? దానియేలు 3 సార్లు. మీకు దావీదు దానియేలు కన్ఫ్యూజ్. దావీదు 7 సార్లు, దానియేలు 3 సార్లు. కాబట్టి ఇద్దరు దాని పెట్టుకున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు రోజుకు, ముమ్మారు. వెళ్ళి ముమ్మారు అంటే ప్రభు స్తోత్రం 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 ఆయన అయిపోయింది ప్రార్థన. మళ్ళా కాసేపు వచ్చి ప్రభు స్తోత్రం స్తోత్రం ఇట్ట కాదు. ఒకసారి కూర్చున్నాడంటే 2-3 గంటలు లేడు బహుశా. అట్లా 3 సార్లు చేస్తాడంట. ఊరికే గబగబ పరిగిస్తే మోకరించేసి నాయన స్తోత్రం ఒకసారి అయిపోయింది, ఒకసారి చేసేనా కాదు. దేవునికి మహిమ కలుగును గాక. గంటలు గంటలు గడుపుతాడు ప్రార్థనలో. అందుకే అక్కడ దానియేలు లేడు బహుశా, కానీ మరో చోట కనబడతాడు. అది కూడా చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ 3 మనుషులు మాత్రం సాగిపడలా. ఎప్పుడైతే ఈ వేణ, పెద్ద వేణ, సింఫోని, పిల్లన గ్రోవి ఇలాంటి వాయిద్యాలు వినపడ్డాయో ఎక్కడోళ్ళు అక్కడ దెబ్బ 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 పడిపోతున్నారు. ఏంటంటే రాజు ఆజ్ఞ. ఈ వాయిద్యాలు వినపడగానే అంతే సాగిలి పడిపోవాలా, లేకపోతే అగ్నిగుండం, భయంకరమైన అగ్నిగుండం చేస్తున్నారు. దాంట్లో ఏ చేస్తామని చెప్పున్నాడు. ఎంత అసలు మామూలుగా అది ఎవరిష్టమో అది సహజంగా, కానీ మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తున్నాడు. నిర్బంధమైన భక్తి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. బెదిరించే భక్తి. ఏ భక్తి? బెదిరించే భక్తి. నేను చూశాను. బలవంతంగా మత మార్పిడి చేస్తే ఇక జైలే అంట. ఎవరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మనం చాలా ఇంతకుముందు చెప్పుకున్నాం, బలవంతపు మత మార్పిడి ఏదని. బలవంతంగా పట్టుకొని బొట్లు పెట్టి ఇంకా మేము చెప్పిందే చెప్పు, మేము చెప్పిందే చెప్పని చెప్పించి చెప్పకపోతే కొడుతున్నారే. ఇది బలవంతపు మత మార్పిడి, బలవంతపు భక్తి, నిర్బంధ భక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ఒక్కరు ఉంటుంది, కర్రెత్తుకొని తిరుగుతున్నారు ఎవరన్నా? చెప్పండి, తిరుగుతున్నారు? లేదు కదా. ప్రార్థన చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే మీ ఇష్టం అంతే. బొట్టు పెట్టుకో, ఇంకా మేము చెప్పినట్టు చెప్పు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఒక ఆయన ఒక భిక్షగా కడగపోయి 50 రూపాయలు ఇస్తాను నేను చెప్పినట్టు చెప్పన్నాడు. నువ్వు 50 రూపాయలు కాదు కదా, 50,000 ఇచ్చినా కూడా నేను చెప్పన్నాను. అట్ట చెప్పింది. 50,000 అనలేదు, కానీ అట్ట చెప్పింది. మొఖాన్ని ఊసినట్టు చెప్పింది. ఆయన సిగ్గుపడి దాన్ని ఎత్తి మీడియాలో పెట్టాడు. ఇలా చెప్పింది ఆమెని. ఆమె ఈరోజు ఈ లెవెల్లో ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. ఆమె దేవుడు అలా లేపేసాడంతే. ఆమె పేరేం పేరు? మార్తమ్మ. ముస్లిం చూసుంటారు మీరు. అనేక మంది ఇంటర్వ్యూస్. మొన్న కూడా నేను ఒక స్టేటస్ పెట్టాను, నీకు ఆదివారం పెన్షన్ ఇస్తాను, గవర్నమెంట్ ఆఫీస్కి వస్తేనే ఇస్తానంటే నువ్వు బాతావంటే నేను బాగానే పోను. పెన్షన్ అవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నేను ఆదివారం వదిలేసిన పెన్షన్కే పోనని చెప్తున్నాను. హల్లెలూయా. ఈరోజు పెన్షన్ కాదు, 100 రూపాయలు ఇస్తానని కూడా వెళ్తారు మనం. పెన్షన్ అంటే ఎంత? 4,000. 100 రూపాయలు ఇస్తారు మీరు. కానీ ఆదివారం రోజు మండల ఆఫీస్కి పోయినారంటే పరిగిస్తే వెళ్తారు. కనబడేదాన్ని మనుషులు ఎక్కువ కనబడాలి మాకు, మనిషికి 100 రూపాయలు ఇస్తామంటే
ఎక్కడో చర్చికి బాము ఇంటికాడే కదా ఉంటామా, పోయి 100 రూపాయలను తెచ్చుకుంటామని వెళ్ళే వాళ్ళు లేకపోలేదు. వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి నిజంగా అక్కడ నిర్బంధ భక్తి చేయిస్తున్నారు. ఏ భక్తి అంట? నిర్బంధంగా. ఇవి వినబడ్డప్పుడు ఖచ్చితంగా మీరు మొక్కాల్సిందే, లేకపోతే అగ్నిగుండంలో వేస్తున్నాం. అగ్నిగుండంలో ఎంత భయంకరమైన శిక్ష ప్రియమైన దేవుని బిడ్డలారా. అగ్నిగుండంలో వేసేస్తామంట. వీళ్ళు అంటారు, నువ్వు అగ్నిగుండంలో వేసినా సరే మేము మాత్రం ఆ బొమ్మకి నమస్కారము చేయము. హల్లెలూయా. ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోతే సావనైనా చస్తాం కానీ, ప్రాణాలైనా వదిలేస్తాం కానీ, నీవు పెట్టించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు, పరిపూర్ణంగా దేవుని మీద ఆడుకున్నారు. వారి హృదయాన్ని దేవుని మీద, దేవుణ్ణి ఆశ్రయించే విధంగా స్థిరపరచుకున్నారు. ప్రియమైన దేవుడు, వాళ్ళు దేనికి భయపట్టులే. అగ్ని గుండం అంటే ఇక ఈ ప్రపంచంలో దానికంటే శిక్ష ఎక్కువ ఉంటుందా? చూడండి, రేపు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు కూడా ఉండే భయంకరమైన శిక్ష ఏదైనా ఉందంటే అదేనదే అగ్నిగుండమే. హల్లెలూయా. ఆ రాజేమో బొమ్మకి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోతే రేపు 2వ మరణంలో భయంకరమైన శిక్ష. హల్లెలూయా. అయితే అప్పటికప్పటికే చెప్తాంలే, చాలా సమయాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఈ సమయములో, మీరు ఈ భూమి మీద ఉన్న సమయములో దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకోకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే చనిపోయిన తర్వాత భయంకరమైన శిక్ష. హల్లెలూయా. సంపదానని చెప్పటంలే, చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది. అది పరలోకంలోనా నరకంలోనా డిసైడ్ మనమే చేసుకోవాలి. అది దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రం, అవకాశం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళ అగ్నిగుండంలో లేస్తారంటే వీళ్ళు చెప్తున్న, మమ్మల్ని దేవుడు రక్షించకపోయినా పర్వాలేదయా, మేము మాత్రం నమస్కారము చేయము, మేము చేయమని. అప్పుడు దేవుడు నిజం వాళ్ళకి ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో, వాళ్ళకి ఎంత అసలు దాని గురించి వివరించుకోవడానికి కూడా మనకు వీలుగా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పగలరు అలాగా? ఎవరు చెప్పగలరు? ఈరోజు రేషన్లో బియ్యం ఆపేస్తానంటేనే తప్పని బొట్టు పెట్టుకుని వెళ్తున్నారు క్రైస్తవులు. హల్లెలూయా. అయ్యా రేషన్లో బియ్యం ఇకపోతే, రేషన్లో బియ్యం ఎందుకో? బజారుకి పోయేటప్పుడే, అంటే సహజంగా ప్రయాణం అయిపోతున్నప్పుడే మారిపోతున్నారు. ఏదో ఒక చిన్నది ఎగరేసేస్తున్నారు, అది తగిలించుకోపోతా ఉన్నారు. ఎవరన్నా కనబడితే తప్పని ముఖానికి వేసి కొట్టుకున్నారు. పాపం సేవటి గుట్టినట్టే తప్పని కొట్టుకొని ఇట్లాగేస్తున్నారు. అది చూస్తే సేవటి గుట్టింది కానీ అనుకుంటాం మనం. చూడకపోతే సేవటి గుర్తాడేముండాలా? బ్లడ్ ఉండాలా, కానీ తప్పించుకొని వెళ్ళింది, సావలా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాల వేషాలు నిజంగా. కానీ వీళ్ళు ఎంత యథార్థంగా ఉన్నారో అంత ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆనుకున్నారు. సో దేవుని నమ్మారు, విశ్వసించారు. కాబట్టి ధైర్యంగా నిలబడుకొని చెప్పారు, మేము మొక్కమయ్యా, మేము మొక్కమను. సో ఏ చేశారు? అగ్నిగుండంలో ఏ చేశారు? నిర్దాక్షిణ్యంగా. సరేలే, రాజేమో ఒక అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. షడ్రకో మేషకో అభ్యర్థకో మీరు ఇలా చేస్తున్నారంట, ఇంకోసారి చేయబాకండా, మీకు ఇంకో అవకాశం ఇస్తున్నా అన్నట్టుగా మాట్లాడాడు. రాజా నెబుకద్నెజరు, మేము ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీవు పెట్టించిన బొమ్మకు మేము మొక్కం అంతే, నువ్వేమైనా చేసుకోవాలి. హల్లెలూయా. అంటే వీళ్ళు గర్వంతో మాట్లాడట్లే. వీళ్ళు ఒకవేళ ఈరోజు రాజా అన్న కూడా మళ్ళీ ఏమంటాడు? రేపు ఖచ్చితంగా మొక్కాల్సిందే. అంటే వాళ్ళు మొక్కితేనే, లేకపోతే లేదు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు, మేము మొక్కేది లేదు, సావడానికైనా సిద్ధమే. ఎత్తి వేసేసాడు. కానీ రాజుకి ఒక పక్క కోపం వచ్చినా
అరే వీళ్ళు నన్నే ఎదిరించారు అన్నటువంటి ఫీలింగ్ మనసులో ఉన్నా ఒరే వీళ్ళ పరిస్థితి ఎంత ఉందని తొంగి చూశాడు. ఎందుకు చూశాడంటే ఎత్తుకోకు వేసేసారు వీళ్ళని, వాళ్ళు కనపడలేదంట, మాడిపోయినారంట. ఈ షడ్రక్ని మేషక్కు అబేద్నెగో వాళ్ళు ఎత్తుకోపోయి అగ్నిగుండంలో వేసారే, వేసిన వాళ్ళు మాడిపోయారంట, మసి అయిపోయారంట. అంత తీవ్రంగా ఉంది అగ్ని. ఎందుకంటే రాజు పాపంతో 7 అంతలు చేశాడు అంత అగ్నిని. ఎన్ని అంతలు చేశాడు? 7 రెట్లు పెంచాడు. సహజంగా మండుతుండే దానికంటే 7 రెట్లు పెంచాడు. పెంచడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ పెట్టుకుంటా ఎట్లాగా సిమ్లో పెట్టుకుంటాము, హైలో పెట్టుకుంటాం కదా. సిమ్లో పెట్టినప్పుడు చిన్న మంట వస్తుంది, హైలో పెడితే పెద్ద మంట వస్తుంది. అలా పెంచాడంట, 7 రెట్లు పెంచాడంట. రాజుకి ఎక్కలేని బాధ వేసుకుని ఊరే నాయన ఏసులోనే మసి అయిపోయినారంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే దూరాన్ని చూశాడు. చూడగానే లోపల 4 తిరుగుతున్నారంట. 4 శుభ్రంగా చక్కగా తిరుగుతున్నారంట. అందులో ఒకని ముఖము దేవతల ముఖము లాగుందంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుకి ఎక్కడలేని భయం వేసిపోయింది, ఆశ్చర్యం. రెండిట్లు అన్నాడు, పరిగెత్తుకుంటా వచ్చారు. ఎంతమంది లోపల వేసిందారు? 3 రాజా. మరి నాకు 4 కనపడుతున్నారు ఏందిరా, ఏమైందిరా, నా అద్దాలకు తీసుకొని రా అన్నాడు. హల్లెలూయా. వెంటనే ఈలు కూడా చూసి, రాజా మాకు కూడా 4 కనపడుతున్నారు. ఏందిరా నాయన, ఆపండి, అగ్గిని ఆపండి. అగ్గిని మొత్తం చల్లబరిచిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళ ఎంటికలు కూడా సుమురుకోలేదా. హల్లెలూయా. కనీసం వాళ్ళ బట్టలు కూడా కాలిన వాసన రాలేదా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఎలా జరిగింది ఇదంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా జరిగింది ఇదంటే, వాళ్ళు దేవుని మీద ఆనుకున్న విధానం గొప్పది, వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డ విధానం గొప్పది, వాళ్ళు దేవుని మీద నిజంగా ఎంతగా ఆనుకున్నారో పరిపూర్ణంగా అనుకున్నారు. ఎవరిని మనస్సు నీ మీద అనుకున్నానో వానిని నీవు పూర్ణ శాంతి అంటే ఇదే. వాళ్ళ అగ్నిగుణంలో ఉన్నా కూడా వాళ్ళకి శాంతే. హల్లెలూయా. ఈరోజు ఒక అరగంట సేపు చెమట పోస్తే మనకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఇసనగర్ర ఇంకా అట్లు ఏదో తీసుకొని ఏం చేస్తుంటావు? తిట్టుకుంటా ఉంటావు. ఎవరిని? కరెంట్ వాళ్ళని తిట్టుకుంటా ఉంటాం. కరెంట్ ఆపేసారు, ఎండ ఏంది అని ఇసురుకుంటా ఉంటాం. సమాధానంలో శాంతిగా. అగ్నిగుండంలో వీళ్ళు ప్రశాంతంగా జరుగుతున్నారంట. అప్పుడు తీసుకొచ్చి చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం చదువు త్వరగా. నెబుకద్నెజరు షడ్రకు మేషక్కు అబేద్నెగోల వీర దేవుడు పూజార్కుడు ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి పెద్దగా, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాజు చెప్తాడు. రాజు నెబుకద్నెజరు రాజు పైకి లేచి, షడ్రకు మేషక్కు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ఆయన తన దాసుల్ని, ఆయన ఆశ్రయించిన తన దాసుల్ని తన దూత నంపి రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. తన దూతను పంపించి రక్షించాడు. కాబట్టి వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఇంతకుముందు ఏం చెప్పాడు? ఆ బొమ్మకి ఎవరైతే మొక్కలేదో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తానన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వీరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణి అందరూ ఆరాధించాలా, లేకపోతే ఒక్కొక్కరిని తొత్తనీయులుగా చేసి గంట కుప్పల్లో బారేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. సత్యమే గెలుస్తుంది. హల్లెలూయా. అదే సత్యమే వచ్చేదంటే సత్యమే గెలుస్తుంది. నిజం గెలుస్తుంది ఎప్పుడైనా. ఎన్ని అబద్ధాలు ఆ నిజాన్ని కప్పాలని చూసినా నిజం చక్కగా లేచి నిలబడుకుంటుంది అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక నుప్పు ఎత్తుకొని పోయి, అంత నుప్పు
గిడ్డంలో దాచిపెట్టేసి వచ్చేస్తే ఎవరు చూడరని. హల్లెలూయా. అంత నిప్పు కడిత ఏమంటారు దాన్ని, ఆ నిప్పు రవ్వ ఒకటి ఎత్తుకొని పోయి గిడ్డంలో గబగబ దోసేసి అమ్మాయి ఎవరు చూడలేదు, తిరుపతి తలకి వెనకాలంతా కాలిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సత్యం. అంటే సత్యాన్ని ఎక్కడ తొక్కినది నిలవదు, లేచి నిలబడుకుంటుంది అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దానియేలు దగ్గరికి వస్తాం. ఇది క్లోజింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మన రెఫరెన్స్ చూడబోదు, మా రెఫరెన్స్ చెప్పేస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తే అక్కడ ఆ వచనం మాత్రం చదువు. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడే రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడే అంటే ఎక్కువ సంతోషం కలిగిన వాడే దానియేలును గృహలో నుండి బయటకు తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీశారు? సింహాల గృహ. మామూలు గృహ కాదు, సింహాల గృహ. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇది కూడా ఫస్ట్ చదువుకుంటే మనకు అర్థమవుతుంది మామూలుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుని రాజు ఆ బబులోను సంస్థానంలో కల్లా ఆ రాజు పేరు ఏం పేరంటే, ఏం పేరు చెప్పండి? ఇందాక వాళ్ళ నగ్నులు వేసిన రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. ఇక్కడుండే రాజు పేరు దర్యావేషు. ఏం పేరు? దర్యావేషు. రాజు మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దర్యావేషు రాజు. ఈ రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దానియేలు చాలా జ్ఞానం కలిగినాడు. సో జ్ఞానులందరిలో కల్లా దానియేలు హయ్యర్ పొజిషన్ లో ఉన్నాడు. ఇది జ్ఞానులకి ఎంత మాత్రం కూడా ఇష్టపడలా. వెంటనే వీళ్ళందరూ కూడా జ్ఞానులు సంస్థాన అధిపతులందరూ కలిసి ఒక పన్నాగాన్ని పన్నారు. 1 నెల రోజుల పాటు. ఎన్ని రోజులు? 1 నెల రోజుల పాటు రాజుకు తప్ప ఎవరైనా సరే, ఏ మనుషుడైనా సరే, ఏ మనిషికి కానీ ఏ దేవునికి కానీ ఏమీ చెప్పకూడదు. ఇక్కడ చూడండి ఆ మాట 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఇది మనకు కొంచెం అర్థమయ్యేదానికి కావాలి. ఒక్క నిమిషం. 6వ అధ్యాయము 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యాచన చేసిరి అంటే ఆలోచించిరి. ఎట్లనగా 30 రోజుల పాటు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను. హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటంట? ఏ దేవుని యొద్దనైనను. రాజుతో చెప్తాను, రాజా ఒక 30 దినాల పాటు, ఒక 30 రోజుల పాటు ఏ మనుషుడైనా సరే, ఎవరైనా సరే నీ దగ్గర తప్ప ఏ దేవుని యొద్దనైనను. మెయిన్ ఇదే. ఏ దేవుడు సహజంగా నిజంగా దేవుడు అని నమ్మేవాడు దేవుని కంటే రాజుని ఎక్కువ చేస్తాడా? చెయ్యడు. కాబట్టే వీళ్ళు అలా ఉన్నారన్నమాట. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. హల్లెలూయా. ఏ దేవుని యొద్దనైనను ఏ మనిషిని యొద్దనైనను మనవి చేయకూడదు. హల్లెలూయా. ఏ విషయం చెప్పకూడదు. నీ ఏ విషయం చెప్పాలన్నా దేవుని దగ్గరే చెప్పాలా. హల్లెలూయా. ఎవరి దగ్గర చెప్పాలా? అదే మీరు వింటాంలే, రాజు దగ్గర చెప్పాలా. హల్లెలూయా. రాజు దగ్గర మాత్రమే చెప్పాలా. ఏ దేవుని యొద్దనైనను ఏ మనుషుని యొద్దనైనను చెప్పకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ, ఒక చట్టాన్ని తీసుకొచ్చి జారీ చేశారు. ఎందుకంటే ఇలా తెలుసు, దానియేలుని ఎక్కడ ఇరికించగలం మనము, ఎక్కడ ఇరికించగలము దానియేలుని, ఎక్కడ ఇరికించగలము? డబ్బులు ఎత్తేసుకుంటాడా? డబ్బులు ఒకవేళ ఎత్తుకొని దానియేలు రూములో వేసేసి వచ్చినా కూడా, డబ్బులు ఎత్తుకొని పోయి దానియేలు రూములో వేసేసి వచ్చినా కూడా ఏం చేస్తాడు?
చెప్పండి, ఏం చేస్తాడు? ఎత్తుకొని పోయి రాజుకి అప్పచెప్పేస్తాడు. రాజు నా రూమ్ లో డబ్బులు ఉంది. ఈ విషయంలో ఆయన ఏం చేయలేదు. సరే, ఇంకేమన్నా దానిల మీద అబద్ధం ఏదన్నా మాపుదామా? అతడు చేసే యథార్థమైన పని మీదనే దెబ్బకొట్టాలా? హల్లెలూయా. యోచించారు, ఆలోచన చేశారు. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి 30 రోజుల పాటు ఏ దేవుని యొద్ద నేను, ఏ మనిషిని యొద్ద నేను, ఎవరు కూడా ఏ మనవి చేయకూడదు. రాజా, నీ దగ్గరే చెయ్యాలా, ఇది చట్టం. తీసుకున్న ఉంగరం ముద్ర వేసేసారు, అడబెట్టేది. ఒకవేళ ఎవరైనా ఏ మనిషితో అయినా, ఏ దేవునితో అయినా మాట్లాడితే వాళ్ళని సింహాల బోన్లో వేసేయాలా? రాసేశారు, శాసనం రాసేశారు. హల్లెలూయా. ఒక్కసారి శాసనం రాసిన తర్వాత ఆ శాసనం మారదు, మారకూడదు. కానీ ఒకసారి మారింది. ఎప్పుడు మారింది? యూదులందరూ ఒకే రోజు చంపబడాలని శాసనం రాశాడు రాజు, ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు. అప్పుడు అదే, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చినది నీవే కదా. హల్లెలూయా. ఒక్కసారి రాజు శాసనం రాసిన తర్వాత దాన్ని మారవలేరు. సహజంగా రాజు ఏమనుకున్నాడు? వీళ్ళు నన్ను ఇంతగా పైకెత్తుతున్నట్టున్నారు, ఓహో అనుకున్నాడు. దేవుడితో కూడా మాట్లాడుతా అన్నాడు, నేను ఇంకా ఇలా అనొచ్చు అనుకున్నాడు. కానీ దానియేలు మీదకి వస్తుందని రాజుకి తెలియదు. పాపం వీళ్ళందరి దృష్టి దానియేలు మీద ఉందని రాజుకి తెలియదు. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి చాలా ఇష్టం. అయితే యథాప్రకారం వీళ్ళు శాసనం జారీ చేసిన తర్వాత ఇక వీళ్ళ పరిస్థితి అంది, దానియేలుని కనిపెట్టాల. దానియేలేమో యథార్థంగా బహిరంగంగా యెరూషలేం వైపు ఉన్నటువంటి ఆ కిటికీ ఓపెన్ చేశాడు, మోకరించాడు, చేతులు పైకెత్తాడు. దేవా యేసయ్యా స్తోత్రం అంటా ఉన్నాడు. వచ్చారంతే కనలేకపోయి, ఎవరు అంటారు? అరెస్ట్ అన్నారు. దానియేలు ఏమాత్రం జంకలా భయపడలా. ఆయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన ముగించిన దాకా వీళ్ళు, ఎందుకంటే చంపి అయినా కూడా ఆయన లేడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాల్ యాంగ్చో గారికి సౌత్ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట. పాల్ యాంగ్చో గారు ప్రార్థనలో ఉన్నాడంట. పాల్ యాంగ్చో గారి దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరండి అన్నాడంట. అవతల నుంచి, మేము సౌత్ కొరియా ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ మాట్లాడుతున్నాం. అవునా సార్, పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడండి, సాయంత్రం చేయండి అన్నారంట. మనమైతే ప్రార్థనలో ఉన్నాడో ఆరాధనలో ఉన్నాడో ఇటు సైకిల్ చేస్తూ ఉంటాం. పాపం వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్న, ఆరాధన చేసుకున్న పోయి గెలవటమో లేకపోతే సౌండ్లు చేయటమో, ఏదో ఒక రకంగా పిలిచి మీకు ఫోన్ వచ్చింది, అదేం ఇంపార్టెంట్ కూడా కాదు. కంపెనీ కాలు, ఏ కాలు? కంపెనీ కాల్ వచ్చినా కూడా టెన్షన్లో చూడకుండా గబగబ పిలిచి డిస్టర్బ్ చేసి ఇస్తే మీ నెంబర్ పోయి నిలిపివేయబడును అని చెప్తాడు అవతల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అక్కడ ఆ ప్రధానమంత్రి క్యాబినెట్ నుంచి ఫోన్ వస్తే అక్కడున్న సేవకుడు చెప్పిన మాట ఏం తెలుసా? పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు, సాయంత్రం చేయండి అన్నాడు. ఎంత లెక్కలేనితనము అని అనుకున్నారు అవతల. సాయంత్రం సీరియస్ గా ప్రధానమంత్రి ఫోన్ చేశాడంట. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కొరియా ప్రధానమంత్రి ఫోన్ చేసి హలో అన్నాడంట. హలో చెప్పండి అన్నాడు. ఎవరు మాట్లాడేది? నేనే, పాల్ యాంగ్చో అన్నాడంట. ఉదయాన మీకు ఫోన్ చేస్తే మీరు ప్రార్థనలో ఉన్నారు అన్నారే, నా క్యాబినెట్ నుంచి ఫోన్ వస్తే అందుకే ఇప్పుడు నేనే చేస్తున్నాను. అవునా? ఈ దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫోన్ వస్తేనే మీ దగ్గర నుంచి ఇలాంటి జవాబు వచ్చిందంటే అప్పుడు చెప్పాడంట ఆయన, నేను ప్రపంచ ప్రధానితో మాట్లాడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా.
కరెక్టే, ఈ దేశ ప్రధానమంత్రి క్యాబినెట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నేను ప్రపంచాన్ని పరిపాలించే ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాను అన్నాడు. అది దానియేలు సంగతి. హల్లెలూయా. దానియేలు ప్రార్థనలో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెయిట్ చేసి ప్రార్థన అయిపోగానే లే పైకి చేతులు అట్నే పెట్టుకొని పోతా అన్నారు. నేరుగా తీసుకోపోయారు రాజుగారిని. రాజా, మీ శాసనం ఏంది, మీ చట్టం ఏంది, ఇక్కడ చేసిన సంగతి ఏందన్న. ఏం చేశాడనంటే, మేమేం చెప్పాం, 30 రోజుల పాటు మీ శాసనంలో ఏముంది, ఏ మనుషుడితో అయినాను కాదు ఫస్ట్ ఏ దేవునితో అయినాను, ఏ మనుషుడితో అయినాను ఏ మనవి చేయకూడదని చెప్పి. ఈయనేమో వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అంటే, అప్పుడు ఈ రాజుకి ఏం చెప్పాలో అర్థం కాల. అయ్యో, దానియేలేమో నాకు ఇష్టమైన వాడు, శాసనం బలంగా ఉంది, ఏం చేయాలా, గమగైపోయాడు, చేతులు ఎత్తేసాడు. ఇక రాజు చేతులు ఎత్తేసాడు అంటే రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు, ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. కానీ రాజుకి ఇష్టం లేదు, కానీ శాసనం దెబ్బతింటది. అక్కడ కాపాడాలని చూస్తే వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళకి తెలుసు రాజు ఖచ్చితంగా దానియేలుని సేవ్ చేస్తాడని. వీళ్ళు ఏమన్నాడు తెలుసా, ఈ విత్తనగాన మీరు వదిలేస్తే మిగతా వాళ్ళందరి దగ్గర చనువు అయిపోద్ది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గమ్మకుండావనే కదా అడగతా ఉండేదా. నువ్వు గాని ఒక్కసారిగా నిధులు ఇచ్చేస్తే, నువ్వు గాని ఒక్కసారిగానా తిరగబడి మాట్లాడేస్తే ఇంకా నీ జోలికి రారు చెప్తుంటారు కొంతమంది పక్కన చేరి. నువ్వు గమ్మకున్నావంటే ఇంతే, అడుగుతారో తిడతారో కొడతారు కూడా, నువ్వు తిరగబడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి వాళ్ళు లేరా సమాజంలో అందు కుటుంబాల్లోనే ఉంటే? నువ్వు తిరగబడు, నువ్వు ఒక్కసారి తిరుక్కో. ఇదే చెప్పేది. ఇవి ఎక్కడ జరిగితే మనకు తెలుసు, వివరించాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో రాజు సేవ్ చేయాలని చూశాడు, కానీ వీళ్ళు ఏమన్నారంటే, రాజా ఇతన్ని వదిలేసావంటే నీకు మళ్ళా అస్సలు బాగుండదు, దెబ్బ అయిపోద్దని. సరే, ఇంక రాజు మనస్సు ఒప్పలేదు, కానీ గమగైపోయాడు, ఎత్తుకోపోయి సింహాల బండ వేసేసి. అప్పుడు రాజు రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. అన్నం తినలేదంట. రాజు మాట ఒకటే, రాజు మనసులో ఏమన్నా, దానియేలు దేవుడా దానియేలుని కాపాడు, దానియేలు దేవుడా దానియేలుని కాపాడు, ఇదే మాట. హల్లెలూయా. ఉదయానలా పొద్దు పొడిచిందో లేదో రాజు అలాగే డౌట్కి వెళ్ళి దానియేలు అన్నాడంట బొంగరు గొంతుతో. అంటే డౌట్, ఉన్నాడా చచ్చిపోయాడా? ఒక పక్క దానియేలు దేవుడు గొప్ప దేవుడు, ఖచ్చితంగా రక్షించాడు. ఒక పక్క ఏం జరిగిందో, పడ్డా సింహాల బోన్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినమైన సింహాల బోన్లో పడ్డా, అసలు జాలంటే తెలియని అగ్నిగుండంలో పడ్డా, దేవుని మీద ఆధారపడితే, హల్లెలూయా, దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతే. ఆమేన్, హల్లెలూయా, పూర్ణ శాంతే దేవుడు ఇచ్చేసాడు అంతే. వెంటనే దానియేలంట అవతల నుంచి రాజు చిరంజీవి ఎగులుగా కన్నాడంట. హల్లెలూయా. ఇంకా రాజుకి చిన్న నవ్వురాల, ఎంత నవ్వాడో, పైకి కాదు మనసులో, మామూలు సంతోషం కాదు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అన్న. అప్పుడు దానియేలు చెప్పాడు, రాజా నేను నా దేవునికి నమ్మకమైన వాడిని కనుక దేవుడు తన దూత నంపించి సింహముల నోళ్ళు మూయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మీద మనం ఆనుకుంటే, ఆధారపడితే, ఆయన మీద మనం పరిపూర్ణ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచితే, ఈ ప్రపంచంలో దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు లేదు లేదు. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.